Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. जब तक सूरज चांद रहेगा अम्बेडकर का नाम रहेगा। जब तक सूरज चांद रहेगा अम्बेडकर का नाम रहेगा। जब तक सूरज चांद रहेगा अम्बेडकर का नाम रहेगा। जब तक सूरज चांद रहेगा अम्बेडकर का नाम रहेगा। जब तक सूरज चांद रहेगा अम्बेडकर का नाम रहेगा। बाबा साहब కరీంనగర్ జిల్లా కార్యకర్తల మధ్యలో అంబేద్కర్ జయంతి జరుపుకున్నందుకు అలాగనే పొన్నం ప్రభాకర్ అన్న మాజీ ఎంపీ గారు ఎన్నో సమస్యల మీద ఇక్కడ మీకు పోరాటం చేస్తూ కేంద్ర విద్యాలయాలు కానీ మోడల్ స్కూల్స్ కానీ ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా పొన్నం ప్రభాకర్ అన్న గారు ఎంతో కృషి చేశారు। దానితో పాటు మా కార్యకర్తలు డాక్టర్ సాబ్ గారు మా టౌన్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా కార్యకర్తల మధ్యలో నేను ఇవాళ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం నా అదృష్ట భావంగా నేను భావిస్తున్నాను। అలాగనే ముఖ్యంగా ఇంతకుముందు ప్రభాకర్ అన్న చెప్పినట్టు అన్ని విషయాలు వలసలు పోకుండా కానీ ఎక్కడి పనులు అక్కడే కూలి పని చేసుకుంటూ వలసలు పోకుండా పనిచేస్తేనే ఇవాళ బీద బడుగు బలహీన వర్గాలు అందరికీ చదువు వస్తుందని ఒక బాబా అంబేద్కర్ సాహెబ్ ఒక కాన్సెప్ట్ను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। మండలానికి ఒకటి మోడల్ స్కూల్స్ ఇవన్నీ కూడా బాబా అంబేద్కర్ సాహెబ్ రాసించిన దానికి అంబేద్కర్ గారు ఎన్నో ఆర్టికల్లో ఇది రాశారు కాబట్టి 3వ ఆర్టికల్ ప్రకారంగానే ఆ బేస్ మీద మనం కూడా తెలంగాణ పోరాటం సాగించడానికి తెలంగాణ ముందుకు తీసుకుపోవడానికి మాకెంతో ఉపయోగపడ్డది। కాబట్టి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ బడుగు బలహీన వర్గాలకు పనిచేసిన అన్ని వర్గాలకు అదే భారత్ జోడో యాత్ర హాస్మే హాత్ మిలావి రాహుల్ గాంధీ గారి కాన్సెప్ట్ కూడా అదే బీద బడుగు బలహీన వర్గాలు అన్ని కులాలకు అతీతంగా తీసుకెళ్తూ మనకు ముందుకెళ్లినట్టయితేనే మనం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామనే ఒక కాన్సెప్ట్ బాబా అంబేద్కర్ గారి కాన్సెప్ట్ ను గౌరవిస్తూ మీ అందరి మధ్యలో నేను తెలంగాణ ఇవాళ అంబేద్కర్ జయంతి జరుపుకున్నందుకు మీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు। భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాం। ఈరోజు మన మాజీ కేంద్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు కూడా ఈ సందర్భంగా హాజరైన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఉపయోగపడ్డది। ఈరోజు 125 ఫీట్ల విగ్రహం పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి సరే అంబేద్కర్ గారిని గౌరవించుకునే అంశం సంబంధించిన విషయంలో కూడా మీరు కార్యక్రమం తీసుకున్నారు, సంతోషం। కానీ మీరు ఎన్నికలకు ముందు దళిత ముఖ్యమంత్రి అనేటువంటి విషయం కావచ్చు, దళితులకు 3 ఎకరాల జాగా అనేటువంటి విషయం కావచ్చు, లేదా దళితులకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అనేకమైనటువంటి అంశాల లోపల ఇవాళ మీరు దళిత బంధుకు సంబంధించిన ఇష్యూ కావచ్చు అనేకమైనటువంటి పెండింగ్లో ఉంచినారు। ఇవాళ అనేకమైనటువంటి అంశాలను పెండింగ్ లో వచ్చి దళితులను విగ్రహం చూసి సంతోషపడి మీ జీవితాలు బాగుపడమంటే కాదు, తప్పకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సబ్ ప్లాన్ దళితుల నిధులు దళితుల కొరకే ఖర్చు చేయాలనే విధంగా చట్టపరంగా తెచ్చినటువంటి సబ్ ప్లాన్ అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను। తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటేనే మన శాసనసభ మన తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పొందుపరిచిన అంశం మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది। ఇక మీరు ముఖ్యమంత్రి అయినటువంటి అంశాన్ని మరవద్దని కోరుతూ మరి ఆ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొక నివాళులు అర్పిస్తూ రాజ్యాంగ రక్షణ కొరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇలా రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్ర చేస్తా ఉన్నాడంటే భారత రాజ్యాంగ రక్షణ కొరకే ప్రజా సంస్థల రక్షణ కొరకే కాబట్టి వారి అడుగుజాడల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు ప్రతిజ్ఞ పూని ముందుకు పోతా ఉన్నటువంటి మాట సందర్భంగా మనం చేస్తాం।